ఈ రౌండ్ లో మేము మిమ్మల్ని సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు వాటికి ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ప్రతి ఆన్సర్ కి 10,000 రూపీస్ నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆ శ్రేయతో చెప్పించు. శ్రేయ నేనేం చెప్పాను ఇప్పటి వరకు చెప్పు. आप हमें एक टॉपिक दोगे, हमको उससे रिलेटेड बातें बोलनी है. मैच करेगा तो मैं पैसे आएगा. అసలు మొత్తం అర్థమైపోతుంది నీకు తెలుగు. నా బంగారు తల్లి. సో మొదలు పెట్టేద్దాము గర్ల్స్ తో. ముగ్గురులో నుంచి ఎవరైనా ఇద్దరు ఇటు రావాలి. మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అండ్ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. డేరింగ్ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? సో జాను, మైథిలి మీకు 90 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఆన్సర్స్ చెప్తే మీకు అన్ని డబ్బులు వస్తాయి. ఓకే చూద్దాము క్వశ్చన్ ఏంటో ఆన్ ద స్క్రీన్. డాన్స్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. షూస్. నంబర్ 4 రిహార్సల్స్. రైట్ ఆన్సర్. నంబర్ 9 స్టామినా. లేదు. ఎక్స్ప్రెషన్స్. రైట్ ఆన్సర్. గెటప్స్ రైట్ ఆన్సర్. నంబర్ 8 కొరియోగ్రాఫర్. నంబర్ 14 రైట్. మూవీస్ సినిమా రైట్ ఆన్సర్. 2 డాన్స్ స్కూల్ రైట్ ఆన్సర్. నంబర్ 12 ఫంక్షన్స్ రైట్ ఆన్సర్. సరే మిస్ అయిన ఆన్సర్స్ ఏంటో చూద్దాము. స్టెప్పులు, మూమెంట్స్, గాయాలు అవుతాయి కదా, బహుమతులు, గిఫ్ట్లు, పార్టీలు, పబ్బులు, జడ్జ్మెంట్స్, ఆడిషన్స్, టీవీ షో. డి మీరు చేసిన డీనే మర్చిపోయారా మీరు? సరే నేను కొత్త స్టెప్స్ నేర్చుకొని వస్తానని చెప్పాను కాబట్టి మీరు కొత్తగా 3 వెరైటీ స్టెప్స్ నేర్పించాలి. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని స్టెప్స్ మనకు అలవాటు అయిపోయాయి. ఈసారి ఫస్ట్ స్టెప్స్ మీరు నేర్పించాల్సింది బెదిరించే స్టెప్స్. వీటితోనే స్టెప్స్ ఉండాలన్నమాట. అన్ని మీ స్టెప్పులన్నీ బెదిరించడమే ఉండాలి. ఓకే రెడీ? ఫస్ట్ బెదిరించే స్టెప్. రెడీ? 1 2 3 సరే 1 ఏంటి? 1 2 ఓకే ఇప్పుడు మ్యూజిక్. సమ్ సారీ స్టెప్స్. అదిగో ఆమెకు వచ్చింది చూడు. ఫస్ట్ ఏంట్రా? 1 2 3 4. ఆ కుర్చీని మార్చబెట్టి చీర అయిపోయింది కాబట్టి పంచ ఎలా కట్టుకుంటారు స్టెప్. రండి. మీరు 3 చేయడం కాదు, 2 బాయ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాం, వాళ్ళతో చేయించాలి. 2 బాయ్స్ కమ్. ఫస్ట్ వీళ్ళు అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత మీరు 2 చేయాలి. ఓకేనా? కమ్ ఆన్ బాయ్స్. మాస్టర్ అతను లుంగికి బెల్ట్ కట్టుకోలేదని అక్కడే ఉండిపోయాడు. ఈయన ఒక కొత్త మూమెంట్ చూపించాడు. ఏంటది? ఒకసారి చూపించావా? థ్యాంక్ యూ. బాయ్స్ రండి. మీ క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పుస్తకాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్మెల్. పుస్తకం స్మెల్. నంబర్ 14 రైట్. రచయితలు. రైట్ ఆన్సర్. 15 స్కూల్ రైట్ ఆన్సర్. నంబర్ 1 పెన్ను లేదు. లైబ్రరీ రైట్ ఆన్సర్. బ్యాగ్ రైట్ ఆన్సర్. చిట్టీలు లేవు. స్టోరీ నంబర్ 9
మీరు చెప్పని ఆన్సర్స్. అయ్యో కవర్స్ స్టిక్కర్స్ ఎప్పుడు వేయలేదా పుస్తకాలకి? రకరకాల పుస్తకాలు, రేట్లు, చెట్లు, నంబర్ ఆఫ్ పేజెస్, స్టేషనరీ షాప్, నెమలీకలు, చాక్లెట్ కాగితాలు, పుస్తకాల పేర్లు, కొటేషన్స్, వాల్ పేపర్స్. మొత్తానికి మీకు ఈ అమౌంట్ వచ్చింది. బట్ దాంతో పాటుగానే మీరు కొంచెం తక్కువగా చెప్పారు కాబట్టి మీరు కొన్ని పుస్తకాలు అమ్మాల్సి ఉంటుంది. మీరు అమ్మేటువంటి పుస్తకం పేరు జీవితంలో ఎదగడం ఎలా. మా అందరికి ఎవరికైనా అమ్మొచ్చు. మేమందరం బస్ స్టాప్ లో నించొని ఉన్నాం. రండి, మా బస్ స్టాప్ లో ఉన్నాం మనం, రండి. చూడు, బస్ స్టాప్ లో అమ్మాయిలు ఉంటారు, నేను లైన్ వేస్తూ ఉంటాను, నువ్వు వచ్చాము. ఏయ్, పక్కెళ్ళడుకో, పక్కెళ్ళడుకో. మేడం నా దగ్గర మంచి బుక్స్ ఉన్నాయండి. మీరు జీవితంలో పైకి రావాలంటే మా దగ్గర ఏంటమ్మా టెక్స్ట్ బుక్ పేరేంటి? జీవితంలో ఎదగడం ఎలా. నువ్వు నేను హైటే ఎదగలేదు, మనకి జీవితంలో ఎదగడం ఎందుకు చెప్పు. ఏయ్, ఇప్పుడే నాకు తెలిసింది జీవితంలో ఎదగడం ఎలా. మంచి హీల్స్ కొనుక్కుంటే సరిపోద్ది ఇలా. సో మా దగ్గర ఉన్న బుక్స్ కొనుక్కున్నట్టయితే మీరు మెట్ల పై నుంచి కాకుండా డైరెక్ట్ లిఫ్ట్ లో వచ్చేయచ్చు. సో అంత బాగుంటుంది మా బుక్స్. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళిద్దరు ఎవరు? అసిస్టెంట్స్. పాపం నీకే లేదు, మళ్ళీ మీకు అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. మీ పేరు? శ్రీమంతిని. మీ పేరు? నా పేరు రింగులు రింగులు. ఎన్ని పేజెస్ బుక్ లో? 300 pages. రైటర్ ఎవరు? రైటర్ నేను. ఎప్పుడు పబ్లిష్ చేశారు? జస్ట్ నౌ. ఎంత రేట్? 10 రూపాయలు, 10 రూపాయలు. పొద్దున్న ఏం తిన్నాం? ఇడ్లీ. ఇడ్లీలో పచ్చడి ఏంటి? కొబ్బరి పచ్చడి. చూసావా? చూసాను. కొబ్బరి పచ్చడి. ఇన్నిటికి నీకే సమాధానం తెలియదు. నువ్వే ముందు బుక్ చదువుకో. ఓకే, అలా మన ఫస్ట్ రౌండ్ మొత్తానికి జీవితంలో పైకి రావడం ఎలాతో ఎండ్ అయింది. డేరింగ్ గర్ల్స్ మీరు లీడ్ లో ఉన్నారు. సుమగారి కోసం ఒక పాట మీకోసం. అంటే మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్ ఆ సాంగ్ వచ్చేస్తుంది. అవునా? బయటకు రానివ్వండి. ఇప్పుడు బయటకు పంపిస్తా. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆశిత కోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందనీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జను లేనప్పుడు ముందున్న సుమగారే అతిశయం. థ్యాంక్ యూ.